రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా డిఆర్డీఎల్లో పలు ప్రారంభోత్సవాలను నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6:30 ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అధికారులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్న రాజ్నాథ్ సింగ్ రేపు ఉదయం జరగబోయే ప్రతిష్టాత్మక కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు హాజరవుతారు. పరేడ్ ముగిసిన అనంతరం రక్షణ మంత్రి తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా డిఆర్డీఎల్లో పలు ప్రారంభోత్సవాలను నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6:30 ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అధికారులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్న రాజ్నాథ్ సింగ్ రేపు ఉదయం జరగబోయే ప్రతిష్టాత్మక కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు హాజరవుతారు. పరేడ్ ముగిసిన అనంతరం రక్షణ మంత్రి తిరిగి ఢిల్లీకి పయనమవుతారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఏదైతే ఈ రోజు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి ఏదైనా రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఇటు బేగంపేట చేరుకొని ఇటు విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ లో జరగబోయే అధికార కార్యక్రమంలో పాల్గొనున్నారు. అయితే మొత్తంగా ఇక్కడ రాజ్నాథ్ సింగ్ రావడంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా కొంత బీజేపీ కార్యకర్తల్లో కూడా కొంత కొత్త ఉత్సాహాన్ని కూడా నింపే ఆలోచనలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో ఇటు రాబోయే రోజుల్లో కూడా బీజేపీని కొంచెం పటిష్టంగా తీసుకొచ్చే దిశలో బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. దీని కోణంగానే ఈ రోజు రేపు 2 రోజులు తెలంగాణలో పర్యటించనున్న రాజ్నాథ్ సింగ్ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఈ అభివృద్ధి కార్యక్రమాలపై కొంచెం ఫోకస్ చేయడంతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నట్టు ఇటు కార్యకర్తలు కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదైతే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొనున్న కార్యక్రమంలో డిఆర్డిఎల్ లో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనున్నారు. అనంతరం ఇటు ఏదైతే సాయంత్రం 6 గంటలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అధికారులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా మనకు కొంత సమాచారం అందినప్పటికీ కూడా కొంత ముఖ్య నేతలతో కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు బీజేపీ కార్యకర్తలు కూడా నాయకుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కూడా కొన్ని కార్యాచరణలు కూడా చేపట్టే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు ఇటు బూత్ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ చేయాలని చెప్పేసి ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఉండదు అని చెప్పేసి అదే విధంగా ఆలోచనలతో ఉన్నట్టు బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఏదైతే బీజేపీ నాయకుల్లో కొంత తెలుస్తుంది. ఈ విషయం మొత్తంగా చూస్తే ఇటు బీజేపీ రానున్న రోజుల్లో కొంత తెలంగాణ రాష్ట్రాన్ని పటిష్టంగా తీసుకొని ఇక్కడ ఏదైతే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు బీజేపీని పటిష్టంగా చేసే దిశలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో బీజేపీ తన వ్యూహాన్ని కూడా రచిస్తూ కొన్ని ఏరియాలో ఇప్పటికే బలంగా పుంజుకుంటున్న బీజేపీని రానున్న ఎలక్షన్లను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీని మంచి స్థాయిలో తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇటు స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీ కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు రాజ్నాథ్ సింగ్ రావడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో చూస్తే మొన్న ప్రధానమంత్రి మోడీ రావడం, ఈ రోజు రాజ్నాథ్ సింగ్ రావడం, ఇలా కొన్ని తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఇటు తెలంగాణ ప్రజల మనసులను దోసుకునే విధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు కూడా అనుకోవచ్చు. అదేవిధంగా ఇటు రానున్న రోజుల్లో కొంత పటిష్టంగా ఉండేందుకు ఈ కార్యక్రమాలకు దోహదపడతాయని కూడా
తెలుస్తుంది రాణి. రైట్, థ్యాంక్ యూ రవికుమార్.